హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత్‌లోని జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి భారత్ మొత్తాన్ని కూడా ఒక్కసారి కుదిపేసింది. దేశం మొత్తం కూడా దీన్ని ఖండించడం కూడా చూస్తున్నాం. సో, ఈ నేపథ్యంలో దీనిపైన రకరకాల చర్చలు కూడా జరుగుతున్నాయి. అంటే దీనికి గల కారణాలు ఏంటి అన్న వేలో కూడా అంటే చర్చలు జరుపుతున్నారు. అండ్ ఇప్పుడు భారత ప్రభుత్వం దీనికి ఎటువంటి కౌంటర్ వేయబోతుందా అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. సో, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, ఉగ్రదాడి జమ్మూ కాశ్మీర్‌లో జరగడం మనం చూస్తున్నాం. సో, అతి ఘోరంగా చంపేశారు. వాళ్ళ మతం ఏంటో కనుక్కొని చంపేయడం, వాళ్ళ ఐడీలు ఇవన్నీ కూడా చెక్ చేసి మరి చంపేయడం చూస్తున్నాం. అంటే జమ్మూ కాశ్మీర్‌లో శాంతి ఉందని చెప్పేసి అమిత్ షా గారు, మోదీ గారు గత కొంతకాలం క్రితం అనౌన్స్ చేయడం, ఆ తరువాత టూరిజం పెరిగిపోయిందక్కడ. సినిమా షూటింగ్స్ కూడా జరిగిపోయాయి. ఇటువంటివి కమర్షియల్‌గా ఎదుగుతున్న టైంలో ఈ ఉగ్రదాడి జరగడం అంటే ఇంకా జమ్మూ కాశ్మీర్‌లో శాంతి నెలకొనలేదా అన్న ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో కలిగింది సార్. మరి దీనికి ఈ ఉగ్రదాడికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఆహ్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, దేశ విభజన జరిగినప్పటి నుంచి కాశ్మీరు ఒక సమస్యగా నిరంతరంగా కొనసాగుతుంది. ఎందుకంటే కాశ్మీరు భారతదేశంలో కలవడం, అంతట్లో ఆఫ్ఘాన్ వైపు నుంచి అటు నుంచి దాడులు జరగడం, ఒక పార్ట్ ఆఫ్ కాశ్మీర్‌ను పాకిస్తాన్ వైపు కలపడము, పాక్ ఇవాళ 2 కాశ్మీర్‌లు అటువైపు ఒక భాగం, ఇటువైపు ఒక భాగం. ఇది అంతర్జాతీయంగా చాలా కాలంగా చర్చ జరిగింది. యునైటెడ్ నేషన్స్‌లో చర్చ జరిగింది. భారతదేశం కూడా గత 75 ఏళ్లుగా కాశ్మీరు సమస్యను ఎట్లయినా ఒక పరిష్కార మార్గం, అది సమస్యగానే మన దేశంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కాశ్మీర్ ప్రజలు పూర్తిగా మనలో భాగం కావడానికి కూడా వాళ్ళు ఇంకా కొంత వెనక ముందయ్యారు. కాశ్మీరు కల్చర్ ఏంటంటే అది ముస్లిమ్స్, హిందూ ఈ విద్వేషాలు బయట మాట్లాడేది. కాశ్మీరు దానికి కొంత అతీతం. అందుకనే ఒక రకంగా కాశ్మీరు ప్రజలు మత రాజ్యమైనటువంటి పాకిస్తాన్లో కాకుండా ఒక సెక్యులర్ దేశంగా అన్ని మతాలను గౌరవించేటువంటి ఒక భారతదేశంలో చేరడానికి మొగ్గు చూపడానికి కూడా కాశ్మీరులో కేవలం అది ఇస్లామిక్ కాదు, కాశ్మీరియత్ అంటాం. కాశ్మీరియత్ అంటే అది వేదాంత, బుద్ధిజం, సూఫీ, ఈ 3 ప్రోగ్రెసివ్ కల్చర్స్ యొక్క కలయిక వలన కాశ్మీరు కల్చర్ ఏర్పడింది. కనుక కాశ్మీర్లో హిందువులు, ముస్లింల యొక్క సఖ్యత అది చాలా మనం కథలుగా చెప్పుకునేటువంటి సంస్కృతి కాశ్మీర్కు ఉంది. కానీ ఈ డివిజన్ వలన ఇక పాకిస్తాన్ కూడా నిరంతరంగా ఒక సమస్య క్రియేట్ చేయడం వలన, పాకిస్తాన్ సమస్య ఏంటంటే వాళ్ళకి అంతర్గతంగా ఎప్పుడు స్టెబిలిటీ రాలే. వాళ్ళు ఒక రాజ్యంగా, ఒక దేశంగా ఏర్పడినప్పటి నుంచి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. దాంట్లో పాకిస్తాన్లో ఆర్మీ వర్సెస్ పాలిటిక్స్ అయిపోయింది. భారతదేశం ఆ విధంగా చాలా ఒక రకంగా మనం సంతోషపడుతుంది. ఇండియన్ ఆర్మీకి పొలిటికల్ అంబిషన్ లేదు, కానీ పాకిస్తాన్లో మొత్తంగా అది ఆర్మీ ఒక పొలిటికల్ ఎంటిటీ. దానికి రెగ్యులరు పాలిటిక్స్ మధ్యన ఒక ఘర్షణ ఉంది. కనుక వాళ్ళకు కూడా ఒక యుద్ధంలో వాళ్ళకు ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది. భారతదేశం కూడా ఈ ఒక రకంగా ఒక ఎనిమి ఉండడం అనేది ఏ దేశానికైనా నిరంతరంగా వాడు ఒక ఎనిమి ఉన్నాడు అనడము ఒక దేశానికి అవసరం. ఏ దేశానికైనా ఒక ఎనిమి ఉండడము ప్రతి దేశానికి అవసరం. కనుక మొత్తంగా మనకు ఒక ఎనిమి ఏర్పడ్డాడు. అప్పుడు ఒక వాళ్ళకి మనకు ఎన్నడూ సఖ్యత కుదరలేదు. కనుక 65లో యుద్ధం జరిగింది, 71లో యుద్ధం జరిగింది. కనుక మన సంబంధాలు ఎప్పుడు వాళ్ళతో బాగాలి. వాళ్లకు ఒక్కోసారి క్రైసిస్ పెరిగినప్పుడల్లా ఆ క్రైసిస్ను కాస్త డైవర్ట్ చేయడానికి కూడా పక్క దేశంలో, భారతదేశంలో సమస్యను క్రియేట్ చేసి ఎలాగో భారతదేశం మేము దీనికి ప్రతీకారం తీసుకుంటామని ఏదో ఒక చర్య చేయడం వల్ల అక్కడ ఉండే సమస్యలకు డైవర్ట్ చేయడానికి కూడా వాళ్ళకి పనికొస్తుంది. ఇది అన్ని దేశాలు అవలంబించే పద్ధతి. తమ దేశంలో క్రైసిస్ పెరిగినప్పుడు ఆ క్రైసిస్ నుంచి ప్రజల దృష్టి మరల్చడం కొరకని వాళ్ళు ఒక సమస్యను వాళ్ళు క్రియేట్ చేస్తారు. కనుక పాకిస్తాన్కి ఇది ఎప్పుడూ కలిసి వస్తుంది. భారతదేశం వరకు వచ్చేవరకు మనము ఈ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత వాళ్ళకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడము, తర్వాత వాళ్ళకు ప్రత్యేకమైన ప్రతిపత్తి ఇవ్వడము, భారత రాజ్యాంగంలో వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఉండడము,
వాళ్ళకంటూ వాళ్ళ చట్టం ఉండడము, తర్వాత మన దేశంలో ఉండేటువంటి పార్లమెంట్ వాళ్ళకి చట్టాలు చేయడానికి వీలు లేదని కూడా మనం అంగీకరించాం. కనుక భారతదేశంలో ఏ యాక్ట్ పాస్ అయినా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉంటుంది. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ దాన్ని మళ్ళీ అసెంబ్లీ అప్రూవ్ చేయాలి. భారతదేశము ఏ చట్టాన్ని ఏ లా చేసినా వాళ్ళు అక్కడ అప్రూవ్ చేయాలి. ఆ ఒక స్టేటస్ కూడా వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినప్పటి నుంచి దేశంలో టెన్షన్ ఉంది. ఎన్ని రాష్ట్రాల్లో దానికి అంత ప్రత్యేక ప్రతిపత్తి ఏంటి? అసలు మన దేశంలో అది భాగం కాదా? మన దేశంలో భాగం కదా? అసలు వాళ్ళకి ఎందుకు ఇంత రాజ్యాంగంలో స్వతంత్ర ప్రతిపత్తి అనేది? వచ్చిన చారిత్రక పరిస్థితి వేరు, ఆ చారిత్రక సందర్భం వేరు. కానీ మొత్తంగా భారత రాజ్యాంగంలో దానికి ఒక ప్రతిపత్తి అది ఉన్నప్పటి నుంచి ఒక చర్చ సమాజం జరుగుతుంది. ఈ చర్చని చాలా తీవ్రంగా ముందుకు తీసుకుపోయింది భారతీయ జనతా పార్టీ, లేదా ఆ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అది మొదటి నుంచి కూడా వాళ్ళ సిద్ధాంతకర్తలు కూడా ఇదేమిటి అసలు ఈ రెండు స్టేట్స్, ఒక దేశంలో రెండు రాజ్యాలు ఏమిటి, రెండు చట్టాలు ఏమిటి అనేది వాళ్ళు నిరంతరంగా చేస్తారు. అది అంతర్భాగం కావాలి కదా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. కనుక కాశ్మీరులో నిరంతరం ఒక సమస్య జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వము, మనము ఇంగ్లీష్లో క్యారెట్ అండ్ స్టిక్ అంటాం, బలప్రయోగం ఒకవైపు, తర్వాత రాజకీయంగా పరిష్కార మార్గము కనుక్కోవడం ఒకవైపు, ఈ రెండు ప్రయత్నాలు నిరంతరంగా జరుగుతున్నాయి. పాకిస్తాన్తో కూడా చర్చలు జరిగినప్పుడల్లా కాశ్మీరు సమస్య గురించి మీరు దాంట్లో జోక్యం చేసుకోవద్దు అనేది భారతదేశం వాళ్ళని అడుగుతూనే ఉంది. ఈ మొత్తము క్రమంలో మొత్తంగా మనం వాళ్ళకి ఆ స్వతంత్ర ప్రతిపత్తిని తీసేసి భారతదేశంలో అది అంతర్భాగం, అన్ని రాష్ట్రాలు కానీ అదొక రాష్ట్రం, ఈ ప్రత్యేకమైన ప్రతిపత్తి ఎందుకొని నిరంతరంగా చర్చ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళు దాన్ని తీసేశారు. మీరు అన్నట్లు వాళ్ళు అది తీసేసినప్పుడు ఒక 3-4 నెలలు మొదట అంత శాంతిగానే ఉంది. ఆ శాంతియుతంగా ఉంది కాబట్టి అమిత్ షా గారు, మేము చూసారా ఆర్టికల్ తీసేసి మనం కాశ్మీర్లో మేము శాంతిని తీసుకొచ్చాము అని మాట ఆయన అన్నాడు. కానీ అది కాశ్మీర్ ప్రజలు దాన్ని అంగీకరించారా వాళ్ళు అనేటువంటి సమస్య, అది వాళ్ళలో ఉండే అసంతృప్తి కొంత కొనసాగుతూనే ఉంది. వాళ్ళేం పూర్తిగా వాళ్ళ స్టేటస్ తీసేయడం వలన వాళ్ళు ఆనందపడడం కంటే కూడా అరే మనకున్న స్వయం ప్రతిపత్తిని కూడా తీసేశారు కదా అని ఒక ఫీలింగ్ వాళ్ళకు ఉండడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఈ సంఘటన జరిగింది. ఇది చాలా విషాదకరమైన సంఘటన. ఎంత టెర్రరిస్ట్ అయినా, ఏ దేశము ప్రేరేపించినా, రెచ్చగొట్టినా, లేక కాశ్మీర్లో ఉండే టెర్రరిస్ట్ అయినా ఒక అంటే వాళ్ళు కేవలము మేము ఒక ప్రాంతాన్ని చూసాము, పర్యాటకులుగా వెళ్ళిన వాళ్ళు, దేంతో సంబంధం లేనటువంటి వాళ్ళు, ఏ రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు, కుటుంబాలతో అక్కడ వాళ్ళు ఆ సెలవులు గడపాలని వెళ్ళిన వాళ్ళ మీద ఈ టెర్రరిస్ట్ అనేటువంటి వాళ్ళు, ఉగ్రవాదాలు ఎవరైతున్నారో వాళ్ళు దాడి చేయడం అనేది చాలా అమానుషం. అది ఎవ్వరు కూడా మనం అంగీకరించడానికి లేదు. భార్యల ముందనే భర్తను చంపారు, మళ్ళీ మహిళలను చంపలేదు. ఎందుకు అది పెట్టుకున్నారో మనకు తెలియదు, కానీ మొత్తం మహిళలను చంపలేదు. కానీ మహిళల ముందర వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపారు. అది చూస్తేనే, వింటేనే మనకు కళ్ళ ముందర మన సభ్యుల్ని, మన ఇంటి సభ్యుల్ని చంపినప్పుడు అది మనుషుల్లో ఎంత ఆవేదన కలిగిస్తుంది, ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది అనేది ఏదైతుందో అది ఇవాళ మనకు అందరికి కూడా బాధాకరమైనటువంటి విషాదకరమైన సంఘటన. ఇది ఒక పార్ట్ ఆఫ్ ది స్టోరీ. తప్పకుండా వాళ్ళని శిక్షించాలి ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్గొన్నారో, ఈ దుర్మార్గం పాల్గొన్నారు. కానీ ఈ సంఘటన జరగడానికి పాకిస్తాన్ ప్రేరేపిత వాళ్ళ, లేక కాశ్మీర్లో ఉండే అంతర్గత అసంతృప్తి వలన వచ్చారా అనేది మనం ఇంకా దానికి చాలా లోతుగా వెళ్ళి విశ్లేషించాలి. ఇప్పుడు మనము ఈ సంఘటననే పాకిస్తాన్ అని అనేసాం, ఉండొచ్చు పాకిస్తాన్ పాత్ర, పాకిస్తాన్లో సంక్షోభం ఉంది కాబట్టి దృష్టి మళ్లించడం కొరకని ఈ పని ఎవరు చేసి ఉండొచ్చు. కానీ కాశ్మీర్లో మన సైన్యం ఉంది, చాలా పెద్ద ఎత్తున సైన్యం. నిఘా సంస్థలు అయితే కాశ్మీర్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎందుకంటే అది ఎప్పుడూ ప్రాబ్లమాటిక్ కనుక నిఘా సంస్థలు కూడా కాశ్మీర్ మీద నిరంతరం కూడా నిఘా పెట్టే ఉన్నాయి. బార్డర్ మీద మనకు నిఘా సంస్థలు ఉన్నాయి. అంటే అక్కడ నుంచి వాళ్ళు లోపలికి రాకుండా, అక్రమంగా లోపలికి రాకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవడానికి బార్డర్ను మీద మనం చాలా బలగాలి పెట్టాం. ఇంత మనం ప్రయత్నం చేసినా, ఇన్ని నిఘా సంస్థలు ఉన్నా వాళ్ళు ఈ దేశం లోపలికి ఎలా రాగలిగారు అనే ఒక ప్రశ్న. వాళ్ళు వెపన్స్తో వచ్చారు,
ఆయుధాలతో వచ్చారు, ఆర్మీ డ్రెస్ వేసుకొని వచ్చారు. తర్వాత వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత కూడా పహల్గాంకు పోవడానికి చాలా దూరం, అది పక్కకే కాదు, అవును. అక్కడి దాకా వాళ్ళు పోగలిగారు. ఇంత చేసినా మనము ఎందుకు అసలు వాళ్ళ మూమెంట్ కానీ వాళ్ళు దేశంలోకి చొరబడడం కానీ ఎందుకు మనం దాన్ని పట్టుకోలేకపోయాము అనేటువంటిది, అది భారత ప్రభుత్వం చాలా సీరియస్గా, నిఘా సంస్థలు కూడా చాలా సీరియస్గా ఆలోచించి ఎక్కడ తాము వైఫల్యమయ్యారు. ఇంత మనం చేసినా కూడా వాళ్ళు రాగలిగారు, ఎక్కడో ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్ళారు. పహల్గాం లాంటి ప్రాంతం అది చాలా అందమైన ప్రాంతం, చాలా అందంగా ఉంటుంది అసలు. ఆ అందమైన ప్రాంతంలో దేశం నుంచి నలుమూల నుంచి వెళ్ళిన వాళ్ళని పోయి వాళ్ళు అటాక్ చేయాలి. మీరు తాజ్ హోటల్ మీద జరిగింది బాంబేలో. హోటల్లో అది భిన్నమైన వాళ్ళు హోటల్లో ఉంటారు, అక్కడ వెళ్ళి హోటల్లో ఉండేటువంటి వాళ్ళని చంపారు. అంటే ఎట్లా రాగలుగుతున్నారు, ఎట్లా వాళ్ళు దేశంలోకి చొరబడగలుగుతున్నారు, ఒక తాజ్ హోటల్ దగ్గరికి ఎట్లా పోగలిగారు, ఒక పెహల్గాంకి ఎట్లా పోగలిగారు అనే విషయం మీద అవుతుందో ఈ దేశంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ కానీ మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళ మీద మళ్ళీ పెద్దాడి చేస్తారా, సర్జికల్ స్ట్రైక్ చేస్తారా, అది ఒక మార్గం, అది సరే, అది ఒక రెస్పాన్స్. కానీ ఎలా రాగలిగారు, మన ఎందుకు వైఫల్యం అనేది ఇంకొక పార్ట్. ఈ రెండింటిని గురించి కూడా వీళ్ళు ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ కాశ్మీర్లో జరిగిన సంఘటనకు ఈ రెండు కోణాలు కూడా ఉన్నాయి. ఈ రెండు కోణాల నుంచి కూడా దాన్ని చూసి వచ్చే కాలంలో అయినా నిఘా సంస్థలను పెంచి చొరబాటు జరగకుండా తీసుకోవాలి. ఒకవేళ కాశ్మీర్లో ఉండేటువంటి వాళ్ళే ఒకవేళ దీనికి పాల్పడితే మనం దాని గురించి మరి కాశ్మీర్లో ఇది అసంతృప్తి నుంచి వచ్చిందా లేక ఈ దారి తప్పిన వాళ్ళ మీరు ఏమి ఆలోచించినా కూడా ఇవాళ అది అసంతృప్తికి ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్. కనుక మళ్ళీ మనము కాశ్మీరు ప్రజలను పూర్తిగా వినోడ్ చేసి కాశ్మీరు ప్రజల యొక్క మద్దతు మనం సంపూర్ణంగా సాధించి టెర్రరిజం అనేటువంటిది అక్కడి నుంచి రాకుండా మనము కాశ్మీర్లో కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. బయట నుంచి వస్తే నిఘా సంస్థలను ఇంకా బలపరిచి కొంత ఇంకా బలీయం చేసి ఇలా జరగకుండా దాన్ని మనము కాపాడుకోవాల్సిన ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సార్, మన దేశానికి అంటే వేరే దేశ ప్రముఖులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి దాడులు జరుపుతూ వస్తున్నారు. అప్పుడు బిల్ క్లింటన్ వచ్చినప్పుడు దాడులు జరిగాయి. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఇక్కడ పర్యటనలో భాగంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ దాడి కూడా చేసి ఉండొచ్చు అని కూడా అంటున్నారు సార్. ఎందుకు ఈ విధంగా ప్రముఖులు వచ్చినప్పుడు ఈ రకంగా దాడులు చేస్తున్నారు సార్? అంటే ప్రముఖులు వచ్చినప్పుడు దాడి జరగడానికి ఒకవేళ పాకిస్తాన్ ప్రేరేపించిన వాళ్ళు ఉంటే కాశ్మీరు సమస్యను భారతదేశం సంపూర్ణంగా పరిష్కరించలేదు, ఇంకా ఆ సమస్య ఇంకా సజీవంగానే ఉన్నది అని ఒక మెసేజ్ ఇవ్వడానికి కావచ్చు. అయిపోయింది, మేము శాంతి సాధించాం, కాశ్మీర్లో మా భాగమైంది మనం అన్నాం. కానీ వాళ్ళ దృష్టిలో ఇది సమస్య పరిష్కారం కాలేదు, ఇంకా అక్కడ ఒక అసంతృప్తి ఉన్నది అని చెప్పడం కొరకు సరి అయిన సమయం ఏమిటంటే అంతర్జాతీయంగా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు సక్రమం జరిగితే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. కనుక మన దేశంలో వీళ్ళు కూడా ఏమంటున్నారంటే వీళ్ళు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం కొరకు అనేటువంటి పనులు చేస్తున్నారు అనేటువంటిది. ఈ ఉగ్రవాదులు కానీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కానీ లేదా కాశ్మీర్లో ఉండే అసంతృప్తి కానీ వాళ్ళైనా చేయడానికి మా సమస్య ఇంకా పరిష్కారం కాలేదని వీళ్ళైనా, లేదా పాకిస్తాను ఇంకా కాశ్మీర్ సమస్య పరిష్కరించవలసి ఉంది, అంతర్జాతీయ దృష్టి దీని మీద అవసరమని చెప్పడానికైనా ఇలాంటి సంఘటనలు జరగడానికి కానీ దీన్ని చాలా డీప్గా ప్రోబ్ చేయాలి ప్రభుత్వము. సరే బయట చెప్పినా చెప్పుకున్నా చాలా లోతైనటువంటి విశ్లేషణ పోయి దీనికి కారణాలు ఎక్కడున్నాయి, ఆ కారణాలు పోతేనే మనకు పరిష్కారం అవుతుంది. కారణాలు తెలియకుండా పరిష్కార మార్గం రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది. రాధాకుమారి వాళ్ళతో ముగ్గురి ప్రతినిధులను పంపి కాశ్మీర్లో చాలా భిన్న వర్గాలతో మాట్లాడి వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ కాశ్మీర్లో ఉండేటువంటి మధ్యవర్తులు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఇచ్చిన సలహాలు ఉన్నాయి మన దగ్గర, వాటిని మనం ఏం చేసామో తెలియదు. వాళ్ళు ఒక క్రాస్ సెక్షన్తో మాట్లాడి ఆ సలహాలు ఇచ్చారు, కానీ ఆ సలహాలను మనం ఎక్కడో పక్క పెట్టేశాం. కాంగ్రెస్ ఈ రెండు ప్రయత్నాలు చేసింది, ఒకవైపు శాంతి, ఇంకొక వైపు కాస్త బలప్రయోగం. ఇవాళ కేవలం బలప్రయోగమే ప్రధానమైపోయింది, శాంతి లేదా వేరే రాజకీయ పరిష్కార మార్గం వెనుకబడింది. భారతీయ జనతా పార్టీ అని ఎప్పటికైనా ఒక రాజకీయ పరిష్కారం, ఒక శాశ్వతమైన శాంతియుత మార్గాన్ని చూడాలి. కాశ్మీర్ ప్రజలు శాంతియుతంగా జీవించడం వల్లనే వాళ్ళు మనలో భాగం అవుతారు. అటువంటి శాంతిని అక్కడ స్థాపించడం కొరకని ప్రభుత్వాలు ఈ ప్రభుత్వమైనా ఇంకే ప్రభుత్వమైనా
ఆ దిశగా పోవడమే చరిత్రలో మనం ఆహ్వానించదగ్గ మార్పు. ఓకే. ఆ దిశగా వెళ్ళాలి మనం అందరం కోరుకుంటాం. ఓకే. సార్ ఇటు ఉగ్రదాడి నేపథ్యంలో సంబంధాలు కూడా పాకిస్తాన్, ఇండియా దెబ్బతినడం చూస్తున్నాం. ఇటు భారత్ కొన్ని చర్యలైతే తీసుకుంది. సింధు నది దాన్ని నీటి జలాల్ని ఆపేయడం, వీసాలను రద్దు చేయడం, 48 గంటలు పాకిస్తాన్‌లోకి ఎళ్ళిపోవాలని చెప్పేసి చెప్పడం. ఇది ఎంతవరకు నష్టం చేకూరుస్తుంది పాకిస్తాన్‌కు? అండ్ పాకిస్తాన్ కూడా కొన్ని ఆంక్షలు పెట్టేసింది. బార్డర్ మొత్తాన్ని క్లోజ్ చేయడము, మొత్తం ఏవన్నా సంబంధాలుంటే ఎక్స్‌పోర్ట్‌లు, ఇంపోర్ట్‌లు వాటిని కూడా రద్దు చేయడం. అండ్ సింధు నది జలాలను ఆపడం అంటే యుద్ధమే అంటూ వాళ్ళు ఏదో చెప్పడం. సో, ఏ రకంగా దీన్ని చూడొచ్చంటారు అంటే సార్? ఇప్పుడు జరిగిన సంఘటనేమో హ్మ్. చాలా దుర్మార్గమైన సంఘటన. దాన్ని ఎవ్వరూ హర్షించరు. అవును. దేశవ్యాప్తంగా ఒక ఆగ్రహం కూడా ఉంది. హ్మ్. ఒక ఒక సెక్షన్‌లో ఒక ఆగ్రహం ఉంది. ఏంటి అసలు ఇట్లా మన దేశానికొచ్చి ఒకవేళ అది జరిగే ప్రచారం అయితే అది నిజమైతే ఏంటి వీళ్ళు మన దేశంలోకొచ్చి మన వాళ్ళని చంపుతారా అనేటువంటి ఒక ఆగ్రహం ఉంది. మరి భారత స అంటే రాష్ట్రము, రాజ్యము దానికి స్పందించాలి కదా! వీళ్ళేం సైలెంట్ ఉంటే ప్రజలు ఆగ్రహం ఇంకా పెరిగిపోతుంది. ఇదేంటి అసలు వాడు వచ్చి చంపినా మనం ఏం చేయడం లేదండి. అట్లా కాకుండా మన రియాక్షన్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. కనుక ఇక వాళ్ళు మనకు వాళ్ళకు మధ్యన వాళ్ళ అవసరాలు సింధు నది నీళ్ళు దాన్ని ఆపేయడం. దానివల్ల పాకిస్తాన్ ప్రజల్లో కూడా చాలా అలజడి వస్తుంది. ఎందుకంటే నీళ్ళు ఆపడం వలన జరిగే దాని పర్యవసానం దానికి ఉంటుంది. హ్మ్. అలాగే పాకిస్తాను ప్రజలు కూడా మనం అంతా ఈ పనులు చేసి ఎందుకు అనవసరం కూడా పెట్టుకుంటామనే ఒక ప్రజాభిప్రాయం కూడా అక్కడ రావచ్చు. రెండవదిగా కమిషను మన హై కమిషన్ను వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, వాళ్ళని పిలిచి అడగడం, ఇవన్నీ చర్యలు ఏ ప్రభుత్వమైనా తీసుకుంటుంది. ఇమీడియట్‌గా మనం కొన్ని చర్యలు తీసుకోవాలి కాబట్టి ఏ చర్యలు సాధ్యమైతే ఆ చర్యలు ప్రభుత్వం తీసుకుంది. తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏ ఆగ్రహం అయితే సమాజంలో వచ్చిందో ఆగ్రహానికి మన ప్రభుత్వం సరిగానే స్పందించింది లేదా సరైన సమయంలో ఇంక ఈ స్పందన సరిపోదనే వాళ్ళు ఏమంటారంటే ప్రధానమంత్రి మేము ఊరుకోము, వాళ్ళు ఎక్కడ ఉన్నాం ఏం చేస్తాము, వీళ్ళని తప్పకుండా మేము శిక్షిస్తాం అనేది ఏదైతే చేస్తున్నారు. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ లాంటిది చేస్తారా, లేకపోతే అది ఒక యుద్ధ వాతావరణానికి దారి తీస్తుందా, లేక టెర్రరిస్టును పట్టుబడడానికి పాకిస్తాన్ సహకరించి వాళ్ళకు మన ఇస్తే వాళ్ళని ఉరిదీస్తారా అనేటువంటి భిన్నమైనటువంటి ప్రత్యామ్నాయాలు ఉంటాయి. కానీ భారత ప్రభుత్వము అలాగే పాకిస్తాన్ ప్రభుత్వము రెండు కూడా ఇప్పుడు జరిగిన సంఘటనకు ఎట్లా స్పందిస్తాయి అనేటువంటిది ఒకటి. ఈ స్పందనలో వాళ్ళేమైనా మార్గము కనుక్కుంటారా అనేటువంటిది, రాజకీయ మార్గమైనా ఇంకా ఏమైనా ఓపెన్ ఉందా, లేక ఘర్షణ అనేది అవుతుందో ప్రజల్లో ఒక రకమైనటువంటి సరే మనం తగినట్టుగా చర్య తీసుకున్నప్పుడు మీరు సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఎన్నికల్లో గెలిచారు భారతీయ జనతా పార్టీ. అది సరి అయిన రియాక్షన్ చేశారు కాబట్టి సరి అయిన సమయంలో ప్రతీకారం తీసుకున్నారు అనే ఒక అభిప్రాయం ఏర్పడడం వలన మీకు భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా కూడా అది చాలా పనికొచ్చింది. ఇప్పుడు కూడా ఒకవేళ నిజంగానే ప్రజల్లో ఉండేటువంటి ఆగ్రహం ఏదైతుందో కొంతవరకు సరి అయిన చర్య తీసుకున్నారు అని ప్రజలకు కనిపిస్తే రాజకీయంగా కూడా రేపు బీహార్ ఎన్నికలు కూడా అది కలిసి రావచ్చు. అసలు యుద్ధం ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ చేశారు, ఎయిర్ స్ట్రైక్ చేశారు. ఇప్పుడు కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగచ్చని అటు పాకిస్తాన్ కూడా ప్రిపేర్ గా ఉండడం, మొత్తం బార్డర్ దగ్గర వాళ్ళ ఆర్మీని మోహరించడం, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవాక్యుయేట్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీరేం చెప్తారు సార్? యుద్ధము రావడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటేమో ఈ ట్రంప్ ఫ్యాక్టరీ ఏదైతుందో అతను చాలా అన్‌ప్రెడిక్టబుల్. ఓకే. ఆయన మనకు పూర్తిగా ఆయన మీద మనం గతంలో ఆధారపడినట్లుగా లేదు. కనుక ఈ ట్రంప్ అమెరికా ఎట్లా రెస్పాండ్ అవుతుందని భారతదేశం క్యాలిక్యులేట్ చేయవలసింది. సపోజ్ ట్రంప్ వద్దన్నాడు, యుద్ధం జరగడానికి లేదా యుద్ధాన్ని వ్యతిరేకించాను, భారతదేశము యుద్ధం చేయడానికి 2 సార్లు ఆలోచించవలసింది. చైనా కంప్లీట్గా పాకిస్తాన్కు స్నేహంగా ఉంది. చైనా బలం కూడా ఏం తక్కువ కాదు. కనుక దాన్ని కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది. మూడవది, యుద్ధం చేయడం వలన ప్రాణ నష్టము 2 వైపులా జరగవచ్చు. యుద్ధంలో గెలుపు ఓటమి ఏమి ఉండదు. మీరేం చేస్తారు, పాకిస్తాన్ కొంత భాగం ఆక్రమించుకుంటారా, మొత్తం పాకిస్తాన్ దేశాన్ని ఓడగొట్టడం అనేది ఏముంటుంది అనేది. కనుక యుద్ధము జరగడం వలన దానికి మనకు ప్రయోజనమా, ఇప్పుడున్న అంతర్జాతీయ వ్యాపారంలో పెద్ద క్రైసిస్, భారతదేశంలో మేజర్ ఎకనామిక్ క్రైసిస్, వాడు టారిఫ్స్ వేసి ట్రంప్ మనని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ ఎకనామిక్ క్రైసిస్ ఉన్నప్పుడు ఒక యుద్ధం చేస్తే
అది ఇంకా ఫర్దరు క్రైసిస్ను డిపెండ్ చేయొచ్చు. కనుక ఈ లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకటి ఆర్థిక వ్యవస్థ, ఒకటి ట్రంప్ లాంటి అన్‌ప్రెడిక్టబుల్ ఒక క్యారెక్టర్ టు చైనా మద్దతు, తర్వాత దేశంలో ఉండేటువంటి భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అన్నిటి దృష్ట్యా యుద్ధము చేయడానికి కేవలం మనం నిర్ణయిస్తేనే సరిపోదు ఇవాళ. యుద్ధము చేయడం కొరకనే భిన్నమైన జాతీయ, అంతర్జాతీయ శక్తుల మీద ఆధారపడి ఉంటాయి.